హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రగంచిపురంలో పెద్ద తిరునాళ్ళ జాతరకి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మార్గశిర పౌర్ణమి రోజు తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. దాన్ని పెద్ద తిరునాళ్ళ అంటారు. నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి చిన్న తిరునాళ్ళ జాతర జరుగుతుంది. ప్రగంచిప్రోలుకి ఫస్ట్ పెద్దగంచిప్రోలు అని పేరు. తమిళ్లో కంచీపురం ఎలానో ఆంధ్రప్రదేశ్లో పెద్దగంచిప్రోలు అలా. గ్రాడ్యువల్గా ఈ పేరు ప్రగంచిప్రోలుగా మారింది. మా ఊరి కథ అంటే మా తిరుపతమ్మ తల్లి కథ ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు వినండి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి 500 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 1695లో ఈ కథ జరిగినట్లు చరిత్ర. కృష్ణా జిల్లా అనిగళ్లపాలు గ్రామానికి చెందిన శ్రీ కొల్లా శివరామయ్య గారు రంగమాంబల దంపతులకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు జన్మించారు. వీరు ఆదర్శ దంపతులు. భగవంతుని యందు భక్తితో ఉండేవారు. కానీ వీరికి పిల్లలు లేరు. వారు పిల్లల కోసం చాలా దేవస్థానాన్ని సందర్శించారు. ఆ క్రమంలోనే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి పిల్లల్ని ప్రసాదించారు. కొల్లా శివరామయ్య గారు తమ దంపతులకు సంతానం కలిగితే తిరుపతిలో ద్వయస్తంభ ప్రతిష్టాపన చేస్తామని మొక్కుకొని ఇంటికి తిరిగి వచ్చారు. 9 నెలల తర్వాత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు జన్మించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించింది కాబట్టి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మగా నామకరణం చేశారు. తిరుపతమ్మ తల్లి పెద్దల యందు వినయంతో, దేవుడి యందు భక్తితో ఉండేవారు. తిరుపతమ్మ తల్లికి యుక్త వయసు వచ్చాక కొల్లా శివరామయ్య గారికి తన తిరుపతి మొక్కు గుర్తుకు వస్తుంది. అప్పుడు తిరుపతికి బయలుదేరి దారి మధ్యలో ఒక చెట్టును చూసి ఈ చెట్టు అయితే ద్వయస్తంభానికి బాగుంటుంది కదా అని గొడ్డలతో కొట్టగా రక్తం బయటకు వస్తుంది. మళ్ళీ కొట్టగా ఒక ముని ఆ చెట్టు నుంచి బయటకు వచ్చి తన ధ్యానాన్ని భంగం చేసినందుకు తన కూతురైన తిరుపతమ్మ తల్లికి ఒక శాపం పెడతారు. అప్పుడు శివరామయ్య గారు బాధతో జరిగిందంతా చెప్పి వేడుకోగా, తిరుపతమ్మ తల్లికి పెట్టిన శాపమైతే వెనక్కి తీసుకోలేను, కానీ నీవు జగమంతా కొలిసే జగజ్జననివి అవుతావని అక్కడి నుంచి ఆ ముని మాయమైపోతారు. అలా ఆ చెట్టుని తీసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు కొల్లా శివరామయ్య గారి కుటుంబం. తిరుపతమ్మ అమ్మవారికి పెళ్లి వయసు రానే వచ్చింది. రంగమాంబ గారి అన్నయ్య ప్రగంచిప్రోలు వాస్తవ్యులైన శ్రీ కాకాని కృష్ణయ్య వెంగమాంబల గారి కుమారుడు శ్రీ గోపయ్య గారు. తిరుపతమ్మ అమ్మవారిని గోపయ్య గారికి ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. గోపయ్య గారికి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అనిగళ్లపాడు నుంచి ప్రగంచిప్రోలు ఎడ్ల బండి మీద బయలుదేరారు అందరూ. దారిలో కాస్త సేద తీర్దామని అనుకుంటారు. తిరుపతమ్మ తల్లి పక్కనే ఉన్న కొనలో నీరు తాగుతుంది. సూర్యరశ్మి తన మీద పడుతుంది. అప్పుడు ఒక పెద్ద నాగపాము వచ్చి తన పడగను అడ్డు పెడుతుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కొత్తగా వచ్చిన వేళా విశేషంతో కాకాని వారు ఇంకా ధనవంతులయ్యారు. ప్రజలంతా లక్ష్మీదేవి వచ్చింది అని చెప్పుకోసాగారు. తోటికోళ్ళు చంద్రమ్మ మనసులో అసూయ మొదలైంది. అత్త వెంగమామ మనసును కూడా మార్చేసింది. తిరుపతమ్మ తల్లిని అత్త తోటికోళ్ళు వారి సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే తనకి తోడుగా ముదిరాజు పాపమాంబ వచ్చి ఉన్నారు. కొన్ని రోజులకి కృష్ణా జిల్లాలో వర్షాలు లేక కరువు ఏర్పడింది. గోపయ్య గారు తన ఆవుల్ని గ్రాసం కోసం భద్రాచలం దండకారణ్యానికి తీసుకుని వెళ్ళారు. కొన్ని రోజుల తర్వాత అమ్మవారికి అక్కడ మహాదీర్ఘకాల వ్యాధి వచ్చింది. తోటికోళ్ళు అత్తయ్య ఆమెను గోశాలలో వేశారు. ఆ సమయంలో అమ్మవారికి భక్తురాలైన పాపమాంబ ఆమెకు సేవ చేసింది. ఇదిలా ఉండగా ఒకరోజు గోపయ్య గారికి కల్లో అమ్మవారు ప్రసన్నమై అప్పుడు పరుగున ఇంటికి వచ్చారు గోపయ్య గారు. ఇంట్లో ఎక్కడ వెతికినా అమ్మవారు కనపడలేదు. గోశాలలో ఉన్నారు అమ్మవారు. బాధతో గోవులను తీసుకొని వస్తా అని మళ్ళీ అడవికి వెళ్తారు. అక్కడికి పెద్ద పులి వచ్చి ఆవులన్నిటినీ తింటుంది. ఆ సమయంలో ఆవులన్నిటినీ కాపాడబోయి మరణం పొందుతారు గోపయ్య గారు. అది దివ్య దృష్టితో చూసిన అమ్మవారు యోగాగ్ని ప్రవేశం చేస్తారు. ఈ విధంగా మున్నేటి తీరంలో శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు వెలిశారు. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో మార్గశిర పౌర్ణమి నాడు అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణానికి జగ్గేపేట ఎమ్మెల్యే ఉదయభాను గారు కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అయితే తీసుకొని వచ్చారు. రాత్రి 9:23 జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే పూర్తయింది. దాని తర్వాత మాంగళ్యధారణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. మా అమ్మవారి కళ్యాణం కనుల విందుగా చాలా మంచిగా జరిగింది. కళ్యాణానికి వస్తే ఒక బెనిఫిట్ ఏంటో చెప్పనా, మనం బాహుబలి సెట్టింగ్ అంతా మా అమ్మవారి కళ్యాణ మండపంలోనే చూసేయచ్చు. కళ్యాణం తర్వాత
దూరం నుంచి వచ్చిన భక్తులు గుడి ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ పెద్దిన్నాళ్ళకి లక్షలాది మంది భక్తులు అయితే వస్తారు ఎవ్రీ ఇయర్. కళ్యాణానికి మా కుటుంబం నుంచి 15 మంది అయితే వెళ్ళాము. నాకైతే కళ్యాణం దగ్గర ఉన్నంతసేపు టైమేం తెలియలేదు. ఈ పెద్దిన్నాళ్ళ 5 రోజులైతే జరుగుతుంది. మొదటి రోజు శ్రీ గోపయ్య స్వామి అమ్మవార్ల కళ్యాణం, రెండో రోజు జలబిందెలు, మూడో రోజు అంగసేవ, 4వ రోజు దీవెన బండారు, 5వ రోజు అయితే పూర్ణాహుతి అంటే పెద్దిన్నాళ్ళ ముగింపు. పెద్దిరునాళ్ళు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన కోసం చిన్న తిరునాళ్ళ మార్చిలో అయితే ఉంది. అందరూ తప్పకుండా రండి, కలుసుకుందాం. వెళ్ళొస్తాను మరి.